అంటే అవ్వవు, ఒకవేళ ఓకే చేస్తే ఓకే అవ్వవు. ఈ 4 వేసుకుంటే ఇదంతా ప్రజలకి ఏంటి సంబంధం? అమరావతి కావాలంటే మీరు టీడీపీకి ఓటేయండి, మామగారు కావాలంటే వైసీపీకి ఓటేయండి అంటే ఎంతవరకు అదే ఆలోచిస్తారు? ప్రజలకు సంబంధం కదా, ఇంకెప్పుడు సంబంధం? ఇప్పుడు నువ్వు ఇవాళకి కూడా కన్స్ట్రక్షన్ 5 ఏళ్లలో పూర్తి చేయబోతు, 12 ఏళ్లలో 15 ఏళ్లలో పూర్తి చేయకపోతే ఇంకేళ్ళకి పూర్తి చేస్తావు నువ్వు? ఇంకోటి అక్కడ 5 ఏళ్ళు లాస్ట్ ఎవడు అడిగాడు కదా, ఐకానిక్ టవర్స్? 5 ఏళ్ళు ఆగిపోయినాయి కదా, 5 ఏళ్ళు లాస్ట్ చూపిస్తున్నారు. అవును, ఇప్పుడు అంతకుముందు 5 ఏళ్లలో దాన్ని కౌంట్ వేయలేం. అంతకుముందు 4 ఏళ్ళు పోనీ, తీసుకున్న తర్వాత 4 ఏళ్ళు అయింది కదా, ఇప్పుడు 5 ఏళ్ళు 9 ఏళ్ళు, ఇంకేళ్ళు కడతారు? ఐకానిక్ టవర్స్ ముంబైలో కట్టేటటువంటి అవన్నీ ఎన్నాళ్ళలో అయిపోతుంది? మోడీ వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ బిగిన్ చేసినటువంటి రాజధాని ప్రాంతం అక్కడ ఏకంగా రాష్ట్రపతి భవన్ దగ్గర నుంచి ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర నుంచి మంత్రుల కాలనీలన్నీ కూడా ఈడ్చిపెడితే అంతా 2 ఏళ్లలో పూర్తయింది. ఇక్కడ మనం ఎందుకు ఒక నిజాన్ని దాస్తున్నాం? ఇక్కడ ఎందుకు లేట్ అవుతుంది? కేవలం ఏడాదిలో 4-5 నెలలు మాత్రమే కట్టగలం మనం, మిగతా టైంలో వరదలు వర్షాలే కదా. అదే కరెక్ట్. ఇప్పుడు రేపు వర్షాలు, ఇప్పుడు ఈ కాలం అంతా ఒక రకంగా దేశపు 4 నెలలు బాబు గారికి అదృష్టం. అవునా? లేకపోతే కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తావు నువ్వు? ఇక్కడ అలాంటి ప్లేస్లో ఎందుకు పెట్టావు? విజయవాడలో అంత లేట్ అవుతుందా నీకు? గుంటూరులో లేట్ అవుతుందా? అంటే అక్కడ అంత స్థలం కూడా ఉండాలి కదా. ఎందుకు లేదు? ఇప్పుడు గుంటూరు మచిలీపట్ల స్థలాలు లేకపోవడం ఏందండి? 50,000 ఎకరాలు సేకరించగలరు. దగ్గరగా 10 లక్షల ఎకరాలు దొరుకుతాయి అక్కడ. దేవాదాయ భూములు ఉన్నాయి, పోరంబోకు భూములు ఉన్నాయి, బోల్డ్ దొరుకుతాయి అక్కడ. నూజివీడు దగ్గర నుంచి అక్కడ గన్నవరం రూట్ లో అదంతా